కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజావాణిలో అనేక సమస్యలు ప్రజలు పెడతా ఉన్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఏ సమస్య కూడా ఏదైతే ప్రజలకు నెరవేర్చినట్టు మనకి ఇక్కడ కనిపిస్తలేదు. కానీ ఇవాళ ఒక మహిళ వానికి కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడగడానికి ఒక వారి సమస్యతో వచ్చి అనే బాధపడతా ఉంది, ఇక్కడ ఏడుస్తూ ఉన్నారు, తన ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదుకోవాలని చెప్పి కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆమెతో మాట్లాడి ఎక్కడి నుంచి వచ్చిందో అసలు సమస్య ఏందనేది అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ సమస్య అంటే ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు? మేము వారసుగూడ నుంచి వచ్చినాం సార్. నాకు ఇల్లు వచ్చినుండే కుర్మగూడలో. ఇల్లు ఇంటికి పోయి ఉందాం అనుకొని పోయే వరకు అమ్మేసిండు మాకు అని చెప్పి, మాకు వాడు వేరేవాడు 3 లక్షలకు అమ్మిండు అని చెప్పి ఇంట్లోకి రానియలే మమ్మల్ని. సరే అని కలెక్టర్ ఆఫీస్ పోయినాం. ఇక్కడ పోతే లక్డికప్పులు పోతే అక్కడ జిల్లాకు అక్కడ పడ్డది అని అంటే కొత్త ఆఫీస్కి పోయినాం. ఇల్లు రాదమ్మా పైసలకు పెట్టుకోరు అంటే లేదు సార్ నాకు ఇల్లు లేదు, ఇల్లు కావాలి, నేను 80,000 కట్టినా నాకు పైసలు వద్దు, నేను 5 ఏళ్ళ కింద కట్టుకున్న పైసలు, నాకు ఇల్లు కావాలి, రేవంత్ రెడ్డి సాయం చేస్తాడని నేను వచ్చిన. నాకు రేవంత్ రెడ్డి మీద ధైర్యం వచ్చిన నేను ఆయన చెప్పే మాటలు ఆయన చేసే పనులను చూసి నేను వచ్చిన. నాకు ఇల్లు కావాలి రేవంత్ రెడ్డి సార్, మాకు ఇల్లు లేదు సార్. బాధ అనిపిస్తుంది సార్. నాకు మస్తు కష్టం చేసి కట్టుకున్నాం 80,000 అంటే 5 ఏళ్ళ కింద. ఎంత కష్టపడితే మాకు వచ్చినాయి సార్. గరీబ్ వాళ్ళం ఏమన్నా ఉన్నోళ్ళమా మేము? నాకు ఆ బాధ అవుతుంది అంతే. అల్లుడు చనిపోయిండు క్యాన్సర్ తోటి, ఆయన పిల్లలను దాచుకుంటున్నా నేను. ఎవరు కబ్జా చేసిరు? వేరేళ్ళు ఎవరు కబ్జా, వేరేడు అక్కడ అమ్మినా అంటున్నాడు. ఏమో చూడు, నేను కట్టిన పైసలు అని అంటే మీరు లేరు, తాళమేసి ఉండే అమ్మినాము అని అంటున్నాడు. సరే నేను కలెక్టర్ ఆఫీస్కే పోతే నేను పైసలు కట్టినా కదా, నాకు పుణ్యానికి రాలే అని పోతే వాళ్ళు కూడా ఏం సాయం చేస్తలేరు. రేవంత్ సార్ మీరు చేయాలి సార్, నాకు ఇల్లు కావాలి సార్ అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇల్లు ఇస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని అంటా ఉంది. అదే ధైర్యంతో సార్ తనకు వచ్చిన నాకు ఒక ఇల్లు కావాలి సార్ అని చెప్తున్నా నేను అంతే. ఎప్పుడు పోయిందమ్మా, అంటే ఎప్పుడు కబ్జా చేసారు మీ ఇల్లుని? ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది, 3 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరం అవుతుంది. ఎవరు తెలుసా మీ ఇల్లు కబ్జా చేసిన? తెలియదు మాకు, అక్కడ ఉండం కదా మేము, ఉండేది వారసుగూడలా. నేను పోయి ఉంటా, ఇక ఇల్లు వచ్చింది కదా అని పోయి ఉంటాం మన వరకు ఇట్లా చేసిండు వాడు. అంటే మీకు గవర్నమెంట్ వచ్చిన ఇల్లుని వేరే అతను కబ్జా చేసి తీసుకొని అమ్మేసుకున్నాడు. ఆడు అందులోనే జాబ్ చేస్తాడట. అందులోనే జాబ్ చేస్తాడు. ఎట్లా మరి కలెక్టర్ గారు వీళ్ళని కలిస్తే ఏం చెప్తున్నారు? ఏం చెప్తారు, పైసలకు పెట్టుకోరు, నువ్వు పైసలు కట్టిన అన్నావు కదా, ఇల్లు రాదు పైసలు కట్టుకోరు అంటే లే నాకు ఇల్లే కావాలని చెప్పేసి వచ్చిన సార్. నేను చెప్పి లెటర్ రాసి వచ్చినా కూడా దానికి ఏం లేదు. నేను 10 సార్లు తిరిగినా ఏం చెప్తలేరు. నాకు రేవంత్ రెడ్డి సారు నాకు ఏమన్నా సాయం చేస్తాడని రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చిన నేను సార్ దగ్గరికి. ప్రజావాణిలో ఏం చెప్తున్నారు? ఇప్పుడు లెటర్ రాసుకురమ్మని చెప్పాడు, లెటర్ రాసుకొస్తామని బయటకు వెళ్ళినాం. జిరాక్సులు లేకుండే జిరాక్సులు తెస్తామని బయటకు వెళ్ళినాం. ఎట్లా ఏం చెప్తారు ప్రభుత్వానికి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ? అంటే మీ ఇల్లు కావాలనే చెప్తున్నా సార్, నాకు ఇల్లే కావాలి. చూసారు కదా, ఏదైతే తనకి గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఇల్లుని ఎవరో ఒకరు ఆ ఇల్లుని స్వాధీనం చేసుకొని దాన్ని అమ్ముకున్నారని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఇది ముఖ్యమంత్రి వరకు కూడా వెళ్ళే విధంగా తీసుకోవాలి, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదుకోవాలి, మా పేదలని మేము గత ప్రభుత్వంలో వచ్చిన ఇల్లులని అక్రమంగా కొంతమంది అక్రమానికి పాల్పడి ఇల్లులను తీసుకుంటా ఉన్నారు. సో ఎవరికైతే ఇల్లులు అర్హులున్న వరకు వచ్చినాయో వాళ్ళందరినీ ఎంక్వైరీ చేయాలి, ఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్ళందరికీ ఇల్లులు ఇప్పించాలని చెప్పి కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం.